అందరికీ నా నమస్కారం అండి. ఈరోజు ధనుర్మాసం 25వ పాశురం సాహిత్యంతో మీ ముందుకు. భాగ్యం ఉంటే భోగాలు పొందవచ్చుననే కదా. అంటే భాగ్యము భోగము రెండూ కావాలి అంటే లక్ష్మీనారాయణుల అనుగ్రహం కావాలి. సాక్షాత్తు శిరే ఆయన పాదాలను ఆశ్రయించి పరమాత్మని పాదాలే సమస్త సంపదలని, ఆయన సేవే పరమ సంతోషదాయకమని భావిస్తున్నప్పుడు సాధారణ మనుషుల సంగతి ఏమిటి? అందుకే భోగభాగ్యాలు సిరి సంపదలు కోరుకునే వారి పంథాలోనే నేను పయనించి నీ ద్వారా భోగాన్ని మాంగళ్య భాగ్యాన్ని పొందాలనుకుంటున్నాను అని పరోక్షంగా గోదాదేవి చెబుతున్న పాశురం ఈ 25వ పాశురం. ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளரா தற்கிலா நாகித்தான் தீங்கு நினைந்தா கருத்தை பிபிளையத்துபித்து கஞ்சன் வயிற்றில் நெருப்பென்ன நின்ற நெடுமாலே யுன்னை அறுத்தித்து வந்தோம் பறை திருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகும் யாம்பாடி வருத்தமும் தீருந்து மகிழ்ந்தேளோர் எம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவிடுகளே சரணம்.